శ్రీ కనకదుర్గ జ్యోతిషాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, కోర్టు సమస్యలు. మీరు ఎన్నో సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ఒక్కసారి మా గురువు గారిని సంప్రదించండి. గురూజీ శివశక్తి రాజు 100% స్త్రీ పురుష వశీకరణం చేయబడును. మీకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా 100% పరిష్కారం చూపబడును. ఫోన్ నెంబర్ 9764639967. ఒకరు వెన్నుపోటు పొడుస్తారు. ఆ ఒక్కరు కూడా స్త్రీ కావడం ఇక్కడ చెప్పుకోదగ్గ అంశము. ఆ స్త్రీని ఎందుకు ఇలా చేస్తుంది? పదే పదే మీ మీద ఎందుకు కక్ష కడుతుంది? తదితర అన్ని వివరాలతో పాటుగా ఈ రోజున గోచార రీత్యా మీకు కలిగే శుభ అశుభ ఫలితాలు ఏమిటో కూడా వీడియోలో తెలుసుకుందామండి. వీడియో ఎక్కడా స్కిప్ చేయొద్దు. దయచేసి పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామనేది మీకు అర్థమవుతుంది. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్, మీ లైక్ మాకు సపోర్ట్గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వచ్చేద్దాము. ఎంతో నమ్మకంగా ఉన్న, ఆత్మీయురాలు అయిన, ఎంతో ఇష్టమైన, మీకు ప్రియమైన, అసలు అనుమానమే కలగని ఒక స్త్రీ మీకు ఇప్పుడు వెన్నుపోటు పొడిచే అవకాశం కనిపిస్తుంది. ఈ సూచన ఉన్నది. ఈ రాశి వారు పూర్తిగా ఆమె యొక్క వ్యక్తిగత విషయాలు, మంచి చెడులు, ఆర్థికపరమైన అంశాలు ఆ స్త్రీతో తెలియజేశారు. కానీ ఆ స్త్రీ మాటలు వేరే వారికి తెలియచేయడం ద్వారా మీ యొక్క పరువు, మర్యాదలకు భంగం కలిగించడానికి ప్రయత్నం జరిగినట్లు అయ్యింది. తత్ఫలితమే మీకు పూర్తిగా వెన్నుపోటు పొడవబోతుందని అర్థం. ఇటువంటి స్త్రీని మీరు నమ్మినందుకు మీరు ఎంతగానో బాధపడతారు. ఇక ఇటువంటి స్త్రీతో మరొక్కసారి మీరు ఇక జాగ్రత్త తీసుకోకుండా మాట్లాడకూడదు. వారితో ఏ విషయం చెప్పకూడదు. ఎన్నిసార్లు అని పదే పదే మోసానికి గురి అవుతారు. మనలో ఉన్న బలహీనత మనం మార్చుకోవాలి కదా. ఎప్పుడూ ఒకేలాగా ఉంటే ప్రపంచం ఎప్పుడూ ఒకేలాగా ఉండదండి. మనల్ని అవమానిస్తూ, అనుమానిస్తూ, మనల్ని నష్టపరిచే వారిని దూరం పెట్టండి. మీకు తెలియకపోయినా ఎదుటి వారిని చూసి నేర్చుకోండి. మీ స్నేహితుల్లో లేదా బంధుమిత్రుల్లో లేదా ఆత్మీయుల్లోనే ఇటువంటి వారు ఉన్నారు. వెన్నుపోటు పొడిచే తత్వం కలిగిన ముఖ్యంగా స్త్రీల గురించి మాత్రమే ఇక్కడ చెప్పడం జరుగుతోంది. ఇక్కడ మాటలు అక్కడ చెప్పడం, అక్కడ మాటలు ఇక్కడ చెప్పడం. ఈ స్త్రీలు ఎక్కువగా ఉంటారు. కాపు కాచుకుని ఉంటారు. చిన్న వార్త తెలిస్తే పెద్ద వార్తలాగా మార్చేస్తారు. దానికి ఇంకాస్త మాటలు జోడిస్తారు. ఎదుటి వారి యొక్క పర్సనల్ విషయాలు, వ్యక్తిగత విషయాలు 10 మందిలో చెప్పి వీరిని అల్లరి పాలు చేసి, నిందలు ప్రచారం చేసి వారు పబ్బం గడుపుకుంటూ ఉంటారు. ఇలా 1కి 4 మాటలు కల్పించి చెప్పే ఇటువంటి స్త్రీలతో ఈ రోజునే కాదు ఎప్పుడూ దూరంగా ఉండాలి. అప్పుడే మనకి మేలు కలుగుతుంది. ఇక వీరికి వ్యాపార, ఉద్యోగ పరంగా ఈ రోజు నూతన మలుపు కనిపిస్తోంది. నూతన వ్యక్తుల పరిచయం కూడా ఏర్పడబోతుంది. ఆర్థిక అంశాల్లో ఈ రాశి వారు చాలా ముందుకు వెళ్లబోతున్నారు. ఆరోగ్యకరమైన అంశాలు వీరిని ఇబ్బంది కలిగిస్తాయి. వాహనాలు నడిపేటప్పుడు మిశ్రమంగా ఉంది, జాగ్రత్త. ప్రమాదాల బారిన పడకుండా మీరే జాగ్రత్త తీసుకోండి. ఇక వీరికి సంబంధించి ఫైనాన్స్ వ్యాపారం కానీ, ఇనుము వ్యాపారం కానీ కలిసి వస్తుంది. వీరికి సంబంధించి టెక్నికల్ రంగాల్లో, కళా రంగాల్లో ఈ రోజున మీకు చాలా మేలు కలగబోతోంది. శివారాధన నిత్యము చేసుకోవడం చక్కటి ఫలితాలు పొందుకునేలాగా చేస్తుంది. హనుమాన్ చాలీసాని పఠించండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన మీకు మేలు చేస్తుంది. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్.